హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రామయ్య దూతం మనసా స్మరామి. సర్వభజన మండలి సర్వ సభ్యులకు కార్తీక మాస శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు నుంచి భగవద్ అనుగ్రహంతో 108 శ్రీ ఆంజనేయ స్వామివారి కీర్తనలు గానం చేస్తూ వీలైనంత వరకు యథాశక్తి యథామతి దాని యొక్క అర్థతాత్పర్యాలు వివరించాలని సంకల్పం. దీనివల్ల నాకు విన్నటువంటి మీకు అందరికీ కూడా 108 సార్లు సుందరకాండ పారాయణ చేసినటువంటి అద్భుతమైన ఫలం లభించబోతోంది. కనుక ఎందుచేత అంటే 108 వాయుదేవుల వారి యొక్క నామ సంకీర్తన ఇది. ఏమి వాయుదేవుల వారు అంత ప్రాముఖ్యం కలిగిన వారా అనే విషయం ముందుగా మనం ఆలోచించాలి. మానవుడైన ప్రతి వాడు జాతి మత కుల విచక్షణ లేకుండా ఎవరైతే మానవుడై జీవించి ఉన్నాడో ప్రతి వాళ్ళు కూడా భగవంతుడికి ఎంత కృతజ్ఞత చూపించాలో అంతకంటే ఎక్కువగా వాయుదేవుణ్ణి స్మరించాలి, స్తుతించాలి, పూజించాలి, ధ్యానించాలి. ఎందుచేత అంటే వాయుదేవుడి యొక్క అనుగ్రహం లేకపోతే మనమే లేవు, మానవుడే లేడు. ఎందుచేతంటే వాయుదేవుల వారు 33 కోట్ల దేవతలలో సర్వోత్తముడు. భగవంతుడు అందరిలోకి పెద్దవాడు, ఆయన్ని సర్వోత్తముడు అని పిలుస్తారు. జీవులలో సర్వోత్తముడు వాయుదేవుడు. అందుకని ఏమంటారు? సర్వోత్తముడు నారాయణమూర్తి, జీవోత్తముడు వాయుదేవుడు. కాబట్టి జీవులలో 33 కోట్ల మంది దేవతలలో కూడా అందరికంటే చాలా శ్రేష్ఠుడైనటువంటి వాడు వాయుదేవుల వారు. ఎందుచేతంటే వాయుదేవుల వారు శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసముల నుండి ఉద్భవించినటువంటి వాడు. ఆయనే లేకపోతే మానవుడు లేడు, ఉచ్ఛ్వాస లేదు, నిశ్వాస లేదు, జీవితమే లేదు, మనమే లేవు. కాబట్టి ప్రతి మానవుడు కూడా జీవితంలో నిరంతరము వాయుదేవుల వారికి కృతజ్ఞత సూచకంగా సేవిస్తూ ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కాబట్టి అటువంటి వాయుదేవుల వారి యొక్క కీర్తనలు 108 పాడటం మనకు మాత్రమే లభించిన అద్భుతమైన అవకాశం. అది భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం. అలాగే మనం అనేక సార్లు వాయుదేవుల వారి సేవ చేశాం, తరించాం. అయితే ఇవన్నీ కన్నడ భాషలో ఉండటం చేత వీటి యొక్క భావాలు తెలియక సరైనటువంటి అర్థం కాక పాట అయితే పాడేస్తున్నారు, అందరూ కూడా బాగా పాడుతున్నారు. మొన్న ఉడిపిలో కూడా అద్భుతంగా 108 పాడారు. కానీ అర్థం కూడా తెలుసుకుని పాడితే అనుభవంతో చాలా ఆనందం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు నుంచి వీలైనన్ని రోజుకు ఎంత కుదిరితే ఎంత భగవంతుడు ఎంత చెప్పిస్తే అన్ని పాటలు మీకు వినిపించి అర్థతాత్పర్యాలు వివరించడానికి ప్రయత్నిస్తాను. హరే శ్రీనివాస. ముందుగా శ్రీరామచంద్రమూర్తి ధ్యానం చేద్దాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. కాబట్టి శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య పాదార విందములను నిరంతరం సేవిస్తూ తాను తరించి అందరికీ తరింపజేసినటువంటి అవకాశం చూపించినటువంటి వాడు వాయుదేవుల వారి యొక్క ప్రథమ అవతారం ఆంజనేయ స్వామి. వాయుదేవుల వారు త్రేతాయుగంలో హనుమంతుడిగా, ద్వాపర యుగంలో భీమసేనుడిగా, కలియుగంలో మధ్వాచార్యుల వారిగా అవతరించినట్లుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. కలియుగంలో మధ్వరాయల వారని అవతరిస్తారని వేదాల్లో
ఋగ్వేదంలో ఉంది. కాబట్టి అందుకనే వారి పేరు ఆనంద తీర్థులు, అంటే మధ్వాచార్యులు. అటువంటి 3 అవతారాలను ఒకే కీర్తనలో గానం చేస్తున్నటువంటి 108 పాటలు. వీటిల్లో ఎక్కువగా మనకు సుందరకాండ ప్రాముఖ్యంగా వినిపిస్తుంది. కాబట్టి ఆ ఫలం మనకు లభిస్తుంది. జై ఆంజనేయ వరద గోవింద గోవింద. మొదటి కీర్తన. బిడువేనేనయ్యా హనుమా బిడువేనేనయ్యా సుమ్మని బిడువేనేనయ్యా ಬಿಡುವೆನೇನು ಹನುಮ ನಿನ್ನ ಅಡಿಗಳಿಗೆ ಶಿರವಾಗಟ್ಟಿ ಒಡೆಯನಲ್ಲಿ ಜ್ಞಾನ ಭಗುತಿ ಕೊಡುವ ತನಕ ಸುಮ್ಮನೆ ನಿನ್ನ ಬಿಡುವೆನೇನಯ್ಯ ಹನುಮ ಬಿಡುವೆನೇನಯ್ಯ ಸುಮ್ಮನೆ ಬಿಡುವೆನೇನಯ್ಯ ಹಸ್ತವನ್ನು ಎತ್ತಿದರೇನು ಹಾರಕಾಲನು ಇಟ್ಟರೇನು ಭೃತ್ಯನು ನಿನ್ನವನು ನಾನು ಹಸ್ತಿವರದನ ತೋರುವ ತನಕ ಬಿಡುವೇನೇನಯ್ಯ ಹನುಮ ಬಿಡುವೇನೇನಯ್ಯ ಸುಮ್ಮನೆ ಬಿಡುವೇನೇನಯ್ಯ ಹಲ್ಲು ಮುಡಿಯ ಕಚಿದರೇನು ಅಂಜುವೇನೇನು ನಾನು ಪುಲ್ಲಲಾಭ ನಲ್ಲಿ ಎನ್ನ ಮನಸನಿ ನಿಲ್ಲಿಸು ತನಕ ಬಿಡುವೇನೇನಯ್ಯ ಹನುಮ ಬಿಡುವೇನೇನಯ್ಯ ಸುಮ್ಮನೆ ಬಿಡುವೇನೇನಯ್ಯ ಡೊಂಕು ಮೋರೆ ಕಲವ ಕಿತ್ತಿ ಹುಂಗರಿಸಿದರೆ ಅಂಜುವನಲ್ಲ ಕಿಂಕರ ನಿನ್ನವನು ನಾನು ಪುರಂದರ ವಿಠಲನ ತೋರುವ ತನಕ ಬಿಡುವೇನೇನಯ್ಯ ಹನುಮ ಬಿಡುವೇನೇನಯ್ಯ ಸುಮ್ಮನೆ ಬಿಡುವೇನೇನಯ್ಯ. ಜಯ ಆಂಜನೇಯ ವರದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. బిడువే అంటే విడిచిపెడతానా, బిడువేనా అంటే విడిచిపెడతానా, బిడువేనా అంటే విడిచిపెడతానా. హనుమా ఆంజనేయ నిన్ను నేను విడిచిపెడతానా, బిడువేనా అంటే విడిచిపెడతానా స్వామి, సుమ్మనే బిడువేనా ఊరికినే వదిలిపెడతానా నిన్ను. ఎందుకంటే స్వామి దొరికాడు, దొరికినప్పుడు ఊరికినే వదిలిపెడతారా ఎవరైనా? భగవంతుడు దర్శనమిస్తే ఊరికినే వదిలిపెడతారా? ఆయన యొక్క సేవ చేయాలి కదా. అలాగే వాయుదేవుడు మనందరి జీవితానికి ముఖ్య కారణభూతుడైనటువంటి వాయుదేవుడు మనకు దర్శనం ఇస్తే ఆయన ఊరికి వదిలిపెడతామా? కాబట్టి వదిలిపెడతానా స్వామి? బిడువే నేను హనుమా నిన్న విడిచిపెడతానా హనుమంత నిన్ను అడిగలిగే. అడిగలు అంటే నీ యొక్క పాదములు, ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య పాదములకు శిరవ కట్టి నా శిరస్సును నీ పాదముల పైన పెట్టి అంటే సాష్టాంగ వందనము చేసి ఒడయ్యనల్లి జ్ఞాన భగుతి. ఒడయ్య అంటే ప్రభువు, అంటే దొర అంటే 14 భువనాలకు దొర ఎవరు? శ్రీమన్నారాయణమూర్తి. హనుమంతుడు కూడా నారాయణమూర్తి యొక్క, రామచంద్రమూర్తి యొక్క భక్తుడే. కాబట్టి ఒడయ్యనల్లి అంటే ఆ 14 భువనాలకు ప్రభువు అయిన శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఒడయ్యనల్లి. ఆ నారాయణమూర్తిలో ఆయన యందు జ్ఞాన భక్తి. మనకు లేనివి జ్ఞానం లేదు, సరి అయినటువంటి జ్ఞానం లేదు, సరైన భక్తి లేదు. కాబట్టి ఆ రెండు కూడా నీవు సంపూర్ణంగా పొందినటువంటి వాడివి. కాబట్టి జ్ఞాన భక్తి ఆ రెండు కూడా నాకు కొడువ తనక ఇచ్చేదాకా హనుమ భగవంతుడి పైన జ్ఞానము భక్తి సంపూర్ణంగా ఇచ్చేదాకా సుమ్మనే నిన్న ఊరికినే వదిలిపెడతానా హనుమ అని మొదటి చరణానికి భావం. రెండవ చరణం హస్తవన్ను ఎత్తిదరేను. ఇప్పుడు హనుమంతుడు ఎలా ఉంటాడంటే ముందు పరీక్షిస్తాడు. ఆయన ఆ చెయ్యి ఎప్పుడు కూడా విగ్రహాల్లో చెయ్యి ఇలా లేచి ఉంటుంది, అంటే కొట్టేటట్టుగా, అంటే ఒక దెబ్బ వేస్తాను అన్నట్టుగా. హస్తవన్ను ఎత్తిదరేను, నీవు నన్ను కొట్టడానికి అంటే భయపెట్టడానికి నువ్వు చెయ్యి ఎత్తినా, హస్తవన్ను ఎత్తిదరేను చెయ్యి ఎత్తినా, హారకాలను ఇట్టరేను అంటే
భయంకరంగా గర్జించిన హనుమంతుడు ఒకసారి భీకరంగా గర్జిస్తే ఎంతటి వారైనా భయభ్రాంతులు అవుతారు. కానీ నేను నీ భక్తుని కాబట్టి నువ్వు ఎంత గర్జించినా చెయ్యి ఎత్తినా భృత్యను నిన్నవనున్నాను. నేను నీ యొక్క భృత్యుణ్ణి, అంటే నీ యొక్క సేవకుణ్ణి స్వామి. హస్తివరదన తోరువతనగా. హస్తివరదుడు అంటే ఏనుగును కాపాడినవాడు, అంటే గజేంద్ర రక్షకుడు అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తిని తోరువతనక చూపించే వరకు. కాబట్టి నా కోరిక ఏంటంటే నీ ద్వారా భగవంతుడిని దర్శించాలి కనుక నాకు భగవంతుడి యొక్క దర్శనం చేయించు. రెండవ చరణం. హల్లు హల్లు ముడియా ఖచ్చితనేను. ఈయనకి కూరపళ్ళు ఉంటాయి, హనుమంతుడికి కూరపళ్ళు. ఆ కూరపళ్ళు ఒకసారి కొరికాడంటే ఎంతటి రాక్షసుడి గుండెైనా పైలిపోతుంది. కాబట్టి నేను నీ భృత్యుణ్ణి, నీ భక్తుడిని. నా ముందు నువ్వు పళ్ళు కొరికితే కూడా నాకేమీ భయం లేదు. హల్లు ముడియా ఖచ్చితనేను. పళ్ళు ఆ విధంగా నువ్వు పటపట కొరికినా అంజువేనే, అంటే భయపడతానా స్వామి? నినగే నాను, నీకు నేను భయపడను. ఎందుచేత నీ భృత్యుణ్ణి, నీ బిడ్డను నేను. పుల్లనాభ. పుల్లనాభ అంటే పద్మనాభుడు, అంటే పద్మము నాభి ఎందు కలవాడు శ్రీమన్నారాయణమూర్తి. పుల్లనాభ నల్లి అంటే పద్మనాభుడి ఎందు ఎన్న నా యొక్క మనసు నిల్లిసుదనక. నా మనసు పద్మనాభుడి యొక్క స్వరూపం పైన దృష్టి, ఆయన పైన దృష్టి ఉండేంత వరకు నిన్ను నేను వదిలిపెట్టేది అవకాశం లేదు. చివరి చరణం. డొంకు మోరే. ఎందుకంటే ఈయన ఆ ముఖాన్ని రకరకాలుగా తిప్పి భయపెడుతూ ఉంటాడు రాక్షసులను. కానీ నేను నీ భృత్యుణ్ణి, నీ భక్తుడిని కనుక డొంకు మోరే అంటే ముఖం అంతా కూడా అష్టవంకరులు తిప్పి నన్ను భయభ్రాంతుడు చేయడానికి ప్రయత్నించినా, అంతే కాలవకెత్తి ఆ తోకను ఎత్తి ఒక జాడించినా కూడా హుంకరిసిదిరే, నువ్వు హుంకారం చేసినా, అరిచినా, గర్జించినా అంజువనల్లా, భయపడేవాడిని కాదు. అంజువనల్లా అంటే ఆ అంజికి అంటే భయం. అంజువనల్లా నేను భయపడేటువంటి వాడు. కింకర నిన్నవను, నేను నీ యొక్క కింకరుని, నీ భక్తుడిని, నీ సేవకుడిని నాను. పురందర విడలన తోరువ తనక. ఆ పాండురంగణ్ణి శ్రీమన్నారాయణమూర్తిని తోరువ తనక, చూపించే తనక నేను నిన్ను వదిలిపెట్టను అని ఈ యొక్క కీర్తనకు సంక్షిప్తంగా మనం అర్థం చెప్పుకుందాం. ఇలాగే భగవద్ అనుగ్రహంతో వీలైనంత వరకు నన్ను భగవంతుడు అనుగ్రహం చేస్తే 108 కీర్తనలకు మీకు తాత్పర్యం చెప్పడానికి ప్రయత్నిస్తాను. హరే శ్రీనివాస.